హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేను శ్యామలాద్రి. మన ఇంటి రుచులు ప్రోగ్రాంకు స్వాగతం సుస్వాగతం. చూడండి ఎంత అందమైన ఫ్లవర్సు, చక్కగా ఇదైతే గోంగూర ఫ్లవరు. ఇంకా ఇలాగా మనము ఇంట్లోనే ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పండించుకోవడానికి మన మట్టి సారవంతం కావాలి కదండి. మనము ఆల్రెడీ కంపోస్ట్ అవన్నీ వేస్తున్నాం. ఇంకొకటి మంచి ట్యాబ్లెట్లు అది చెప్తున్నాను చూడండి. మన ఇంట్లో టైం అయిపోయిన ట్యాబ్లెట్లు, వేస్ట్గా ఉన్న ట్యాబ్లెట్స్ ఉండిపోతాయి కదా, అవి పిల్లలకు అందకుండా దూరంగా పెట్టండి, డస్ట్బిన్లో పడేయండి, మూత ఉన్న కవర్లో పెట్టి పడేయండి అని చెప్తుంటారు. ఎందుకంటే పిల్లలు తీసుకొని తినేస్తారు కాబట్టి. అందుకు వాటన్నిటిని కలెక్ట్ చేసి ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టేశాను నేను కొన్ని రోజుల నుండి. వేస్ట్ అండి, టైం అప్ అయిపోయినటివి, ఎక్స్పైర్ డేట్ అయిపోయినటివి. అవన్నీ తీసుకొని ఒకరోజు అన్నీ ఓపెన్ చేసి ట్యాబ్లెట్స్ అన్నీ కవర్లో, ఒక కవర్లో కంపోస్ట్కి పెట్టుకున్నానండి నేను. ఇది ఆ కంపోస్ట్ కవర్లోకి వేసేసుకుంటున్నాను. మనం ఇలాగ కంపోస్ట్లో ఉన్న వేసుకోవచ్చు. డైరెక్ట్గా ఒక్కొక్క మొక్క దగ్గర 2 ట్యాబ్లెట్లు లాగా ట్యాబ్లెట్లు, టైం అయిపోయిన ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు. లేదా బాగా పొడి చేసి కూడా మనం మట్టి మిశ్రమం మనము తయారు చేసుకుంటాం చూడండి. కోకోపిట్టు, కంపోస్టు, మామూలు నార్మల్ సాయిల్ అన్నీ అలాంటి మట్టిలో కూడా మనం అంతా పౌడర్ చేసినది కూడా కలిపేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా ట్యాబ్లెట్స్ వేస్ట్గా మనం పడేయకుండా డస్ట్బిన్లో వేసి వాళ్ళు చెత్త వాళ్ళు వస్తే వాళ్ళకి, మున్సిపాలిటీ వాళ్ళకి వేసే కన్నా మనం ఎలాగో చెట్లు పెంచుకుంటున్నాం కదండి. ఇవి మన శరీరంలో బ్యాక్టీరియా ఏర్పడినప్పుడు, మనకు అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఈ ట్యాబ్లెట్లు వాడడం వలన ఆ బ్యాక్టీరియాని చంపేసి చక్కగా మనకు ఆరోగ్యం ఇస్తాయి కదండి ట్యాబ్లెట్లు. అలాగే చెట్లలో కూడా మంచి ఆరోగ్యం వస్తుంది. వాటికి హాని చేసే బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఖచ్చితంగా చెట్లు చచ్చిపోతాయి కదండి. అలాగా కాకుండా అనవసరమైనది తీసేసి దాంట్లో ఉండే మెడిసిన్ గుణం చెట్లకు కూడా పనిచేస్తుందండి. మనలాగే చెట్లు కూడా మనలాగే చనిపోతాయి కదండి. మనం ఎలా చనిపోతాం, చెట్లు కూడా అలాగే ఎండిపోయి చనిపోతాయి కదా. ఇవి ఇలాగ వేయడం వల్ల లోపల నత్తగుల్లలు, చిన్న చిన్నవి వేస్ట్గా ఉండేటివి ఉంటాయి చూడండి, పురుగులు మన చెట్లకు హాని చేసేటివి, అవి పోయే ఛాన్స్ కూడా ఉంది. ఇంకోటి, ఈ బాగా మంచి మనం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనకు యూస్ఫుల్గా ఉండే మెడిసిన్ ఉంటుంది కదండి దాంట్లో. చెట్లకు కూడా అలాగే మనకు ఎలాగే యూస్ అవుతుందో అలాగే పనిచేస్తుంది. బాగా చెట్లు కూడా చక్కగా ఆరోగ్యంగా పచ్చగా ఉంటాయి. నా చెట్లన్నీ మీరు గమనించి చూడండి, ఎప్పుడైనా కానీ డార్క్ గ్రీన్లో ఉంటాయి నా దగ్గర ఉన్న చెట్లు. చూడండి, ఇక్కడ ఒక మొక్కకు నేను వేస్తున్నాను ఆ ట్యాబ్లెట్స్ మొత్తము. చక్కగా కొంచెం కంపోస్ట్ను కూడా ట్యాబ్లెట్లు వేసేసి దానిపైన కంపోస్ట్ మొత్తము కోకోపిట్ని పరిచి పెడుతున్నానండి, కొబ్బరి పీసును. ఎందుకంటే మనం వాటర్ వేసినప్పుడు అవి పగిలే ఛాన్స్ ఉంది కదా, అప్పుడు వేస్ట్గా పోకుండా పెట్టానన్నమాట. నా దగ్గర ఏ పంట వేసినా స్వీట్ పొటాటో, దొండకాయ, ఇంకా ఫ్లవర్స్, మంచి మంచి ఫ్లవర్స్వి చూడండి. ఇంట్లోనే కనకాంబరం మొక్కకు నేను పూలు కోస్తున్నాను. ఎన్ని పూలు వచ్చాయి చూడండి. ఇంకా ఇంకా ఇప్పుడు కోయడం స్టార్ట్ చేస్తాను. ఇంకా 1-2 చెట్లకు చాలా పూలు. ఇలాగా మనం పూలు, పండ్లు, వెజిటేబుల్స్ అన్నీ మనం తీసుకోవచ్చు. మనము కంపోస్టు, కోకోపిట్ ఇవన్నిటితో పాటు ఇలా టైం అయిపోయిన ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాలి. చూడండి, చామంతి పూలు చెట్టు నిండా మొగ్గ వచ్చింది. చక్కగా పూలు కూడా ఓపెన్ అవుతున్నాయి. ఇలాగా ఎంత ఆరోగ్యంగా ఉంది చూడండి చెట్టు, ఎన్ని మొగ్గలు వచ్చాయో. అలాగే మే చెట్టు, ఇది చామంతి చెట్టు. ఇంకా గ్రీన్ కలర్ చామంతి, ఇది వైట్ చామంతి అండి. బాగా బుట్టగా ఉంటుంది చూడండి, అది చిట్టి చామంతి లాగా. ఇదేమో ఉల్లి మొక్క అండి. చూడండి, వెనక మల్లె చెట్లు కూడా ఉన్నాయి, ఎంత పచ్చగా ఆరోగ్యంగా ఉన్నాయో. నా దగ్గర చాలా చామ మొక్కలు, చామదుంప మొక్కలు, కలంజి మొక్కలు చూడండి, అన్నీ చక్కగా ఫ్లవరింగ్ ఇచ్చి
ఫ్రూట్ ఇచ్చి ఫ్లవరు మళ్ళా వెజిటేబుల్స్ని ఇచ్చి కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. నేను ఇలాగ మొక్కల్లోకి కంపోస్టు, ఫెర్టిలైజర్స్, ఇంకా ఇలాగ వేస్ట్ ట్యాబ్లెట్స్ చాలా వేసుకుంటూ ఉంటానండి. ఆమె దగ్గర కూడా టైం అయిపోయినట్టు ఉంటే ఇప్పించుకుంటాను. వేస్ట్గా అయితే పడేద్దక్క, ఎప్పుడన్నా టైం అయిపోయినట్టు ఉంటే దీంట్లో అమ్మకు వాడే మందులు కూడా అని చెప్తాను. అలాగే మొక్కలకి అన్నీ వేసుకుంటాం మేము. చాలా ఆరోగ్యంగా ఉంటాయి చెట్లు. చూడండి, ఇదైతే కాకరకాయ చెట్టు ఎంత బాగా హెల్తీగా ఉంది. నేను ఎక్కడ నేల మీద అయితే వేసుకోలేదు, చక్కగా కుండీల్లో, బకెట్లో ఇలాగా చిన్న చిన్న కుండీల్లోనే వేసుకున్నా. నా దగ్గర చాలా చక్కగా ఆరోగ్యంగా చూడండి, కాకరకాయ చెట్టుకి చిన్న మొగ్గలు లాంటివి వస్తున్నాయి. దొండకాయ మొక్కకు కూడా కింద నాకు ఫ్లవరింగ్ ఉంది. ఒక్క పువ్వు అయితే కింద ఉందండి, పైకి తీగ అలాగ పాకుంది కదా, పైన కూడా చాలా పిందె పట్టిన పువ్వులు వచ్చినాయి. చాలా ఆరోగ్యంగా నాకు అన్ని తొట్లల్లోనే, నాకు కుండీలలోనే నేను పెంచుకుంటాను మొక్కలు. అయినా కూడా ఇలాగా అన్ని ట్యాబ్లెట్స్, కంపోస్టు, ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. మీరు కూడా ఈసారి నుండి వేస్ట్గా టైం అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, అవి ఎక్కడో పడేయకుండా డస్ట్బిన్లో వేసి మున్సిపాలిటీ వాళ్ళకి వేయకుండా చక్కగా ఒలుసుకొని కంపోస్ట్ బిన్ పెట్టుకున్నారనుకోండి, ఆ కంపోస్ట్ బిన్లో వేసేయండి. ఒకవేళ లేదు, మనము మొక్కల దగ్గర ఉన్నామనుకోండి, అలాగ మొక్కల దగ్గర ఒలిసేసి ఒక్కొక్కటిగా మనము కుండీలలో 1-2 టాబ్లెట్స్ కుండీలలో వేసుకున్నా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా నేను బూడిద వేస్తానండి, నేను కట్టెలపై కూడా అంటించుకుంటాను అప్పుడప్పుడు, వాటర్ హీట్ చేసుకోవడానికి, స్నానం చేసే నీళ్ళ కోసము. ఇంకా అప్పుడు బూడిద వస్తుంది కదండి, ఆ చెట్ల బూడిద వేస్తాను. ఇంకా ఆ బొగ్గులు కాలినవి ఉంటాయి చూడండి, ఆ బొగ్గులు కూడా మనకు మనము సాయిల్ మిక్సింగ్ చేసేటప్పుడు ఆ బొగ్గులు కూడా మనం బొగ్గులుగా అలాగే వేసేసుకుంటే కూడా చెట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. మొక్కకు కావాల్సిన ఆరోగ్యం మొత్తం మనం ఇచ్చే వాటి వల్లే వస్తుంది. మనం పళ్ళు తింటాము, కూరగాయలు తింటాము, ఆకుకూరలు తింటాము, నాన్ వెజ్ తింటాము, ట్యాబ్లెట్స్ వేసుకుంటాము మన శరీరాన్ని కాపాడుకోవడానికి. అలాగే మొక్కలకు కూడా మనము ఇలాగ ఇచ్చుకున్నప్పుడు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఏ మొక్కను వదిలేయబాకండి. మీరు వేసేటప్పుడైతే నేను ప్రతి ఒక్క మొక్కకి ఇలాగే ఇచ్చుకుంటాను. నా దగ్గర కుండీల్లో పెట్టినా చాలా ఆరోగ్యంగా వస్తాయి మొక్కలు. ప్రతి మొక్క పుష్పిస్తుంది, ఫలమిస్తుంది. చాలా ద్రాక్షకాయలు కూడా నాకు ఒక చిన్న చెట్టుకే ఒక 5-6 గెలలు వచ్చాయండి. ఇలాగ ప్రతి ఒక్కటి మనము ఇంట్లో దొరికేటివి వేస్ట్గా పడేయకుండా అన్నీ యూస్ చేసుకోవాలి. ఫ్రూట్స్ తొక్కలు, మళ్ళీ వెజిటేబుల్ తొక్కలు, ఆకుకూరలు కడిగిన వాటరు, బియ్యం కడిగిన వాటర్, ఇలాగ అన్నీ వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడటం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.